నమస్తే నాగేశ్వర్ గారు. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఫోర్డో, ఇస్ఫహాన్ అండ్ నతాంజ్ అణుక్షేత్రాలపై దాడి చేసింది. ట్రంప్ ప్రకటించారు సార్, దాడుల తర్వాత ఇరాన్ అణు కార్యక్రమాన్ని నాశనం చేశాము అని చెప్పేసి. సో ఇరాన్పై దాడి చేసిన అమెరికా తన లక్ష్యాల్ని సాధించిందా అంటే ఏం చెప్తారు? అంటే మీరు అన్నట్లు అమెరికానేమో క్లెయిమ్ చేసుకుంటుంది, అంటే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఇక ముందుకు సాగదు, మేము పూర్తిగా ధ్వంసం చేశాము, అందువల్ల ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్లో కీలకమైన ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ ఈ మూడు కూడా చాలా కీలకమైనవి, మూడింటిని కూడా అంతం చేశామన్నది అమెరికా వాదన. కానీ దీనిపైన భిన్నమైన కథనాలు, భిన్నమైన అంచనాలు ఉన్నాయి. అసలు ముందుగా అసలు తాము అణుబాంబే తయారు చేయడం లేదు అన్నది ఇరాన్ వాదన. ఇప్పుడు మాదంతా శాంతియుత అవసరాల కొరకే అణు పరిజ్ఞానాన్ని వాడుతున్నామన్నది ఇరాన్ వాదన. ఇరాన్ వాదన ఎంత నిజమో, అమెరికా వాదన ఎంత నిజమో మనకు తెలియదు. కానీ అమెరికా డైరెక్ట్ ఇంటెలిజెన్స్ తుల్సీ గబార్డ్, అది యుఎస్ సెనేట్ కమిటీ, ఇంటెలిజెన్స్ కమిటీకి ఇచ్చిన నివేదికలు, అంటే అమెరికన్ పార్లమెంట్కి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో అమెరికన్ ఇంటెలిజెన్స్ అంచనా ప్రకారం ఇరాన్ అణుబాంబు తయారు చేయడం లేదు అని ఎవరు సర్టిఫై చేశారు? యుఎస్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ సర్టిఫై చేశారు. తర్వాత ఇరాన్ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ మెంబర్ ఎన్పిటిలో సభ్యదేశం చెందినటువంటి అణు సదుపాయాలు, న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా నిరంతరం ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ పర్యవేక్షణలో ఉంటాయి. ఐఏఈఏ ఇది అమెరికా ఇన్ఫ్లుయెన్స్లో నడిచే న్యూక్లియర్ వాచ్ డాగ్. సో ఐఏఈఏ రెగ్యులర్గా ఇన్స్పెక్షన్లు చేస్తూ ఉంటుంది. ఐఏఈఏ ఇన్స్పెక్షన్లు చేస్తున్న సమయంలో అసలు రహస్యంగా అణుబాంబు సాధ్యమవుతుందా అని, ఎందుకంటే అణుబాంబు సాధ్యం కావాలి అంటే అదేదో చిన్న రూమ్లో సీక్రెట్గా అణుబాంబులు తయారు చేయలేరు, యురేనియంను ఎన్రిచ్మెంట్ చేయాలి. ఇప్పుడు దాన్ని 90% స్థాయికి ఎన్రిచ్మెంట్ చేస్తే దాన్ని వెపన్ గ్రేడ్ ఫిసైల్ మెటీరియల్ అంటారు. అంటే అణు విచ్చిత్తికి, న్యూక్లియర్ ఫిషన్కు కావలసినటువంటి స్థాయిలో ఆ యురేనియం, ఆ ఫ్యూయల్ అనేది తయారవుతుంది. దాన్నే 90% ఎన్రిచ్మెంట్ అంటారు. సో ఇప్పటి వరకు ఇరాన్ దగ్గర 60% వరకు ఎన్రిచ్ చేసిన యురేనియం ఉంది అని. ఈ 60% కూడా న్యూక్లియర్ పవర్ అవసరాలకు మించింది. మరి ఎందుకు తయారు చేస్తుంది అనేది ప్రశ్న. సో దాని ఆధారంగానే ఒక 2 వారాల్లో కావాలంటే ఇరాన్ ఈ 60% ఎన్రిచ్మెంట్ను 90% ఎన్రిచ్మెంట్గా మార్చగలుగుతుంది కనుక దాన్ని నిర్వీర్యం చేస్తానికే తాము అటాక్ చేస్తామని చెప్తున్నారు. సో కానీ ఇదే రకమైన వాదన గతంలో ఇరాక్ పైన యుద్ధం చేయడానికి అమెరికా వాడింది. అమెరికా చేస్తున్న వాదన ఇరాన్ ఇస్ ద నెంబర్ 1 స్టేట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ టెర్రరిజం అని అమెరికా నిన్న వ్యాఖ్యానించింది. అమెరికా పైన జరిగిన తీవ్రవాద దాడుల్లో ఇరాన్ ఉందా? అమెరికా పైన జరిగిన తీవ్రవాద దాడుల్లో ముఖ్యుడైన ఒసామా బిన్ లాడెన్ ఇరాన్లో దాక్కున్నాడా? ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో దాక్కున్నాడు. మనకందరికీ తెలిసింది పాకిస్తాన్ ఇస్ ద నెంబర్ 1 స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం. కానీ డొనాల్డ్ ట్రంప్ ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నాడు. ఇరాన్ మాత్రం నెంబర్ 1 స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం అంటున్నాడు. ఎలా నమ్మగలం? అందువల్ల మొదలు తేలాల్సింది అసలు ఇరాన్ న్యూక్లియర్ వెపన్ వరకు వెళ్తుందా లేదా అనే దానిపైననే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకవేళ వెళ్తుంది అన్నప్పుడు ఇప్పుడు అమెరికా జరిపిన ఈ దాడులు వెళ్లకుండా నిర్వీర్యం చేయగలవా అనే క్వశ్చన్ నెక్స్ట్ వస్తుంది. దీనిపైన కూడా గ్లోబల్ ఎక్స్పర్ట్స్ భిన్నమైన అంచనాలు ఉన్నాయి. కొంతమంది చెప్పేది ఏంటంటే ఇది ఆల్రెడీ జూన్ 13th రోజు ఈ ఇజ్రాయెల్ అటాక్స్ మొదలైనాయి. జూన్ 13th అటాక్ మొదలయ్యాకనే నటాంజ్ అణుక్షేత్రం పైన ఇజ్రాయిలే దాడి చేసింది ఫస్ట్. అమెరికా దాడి చేయాలని నెతన్యాహు అడుగుతూనే ఉన్నాడు. ట్రంప్ ఐ మే ఆర్ మే నాట్ అటాక్ ఇరాన్ అని అంటూనే ఉన్నాడు. ట్రంప్ ప్రచార సమయంలోనే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని అటాక్ చేయాలని కూడా అడిగాడు. బైడెన్ ఒప్పుకుంటలేడు, నేను ప్రెసిడెంట్గా ఉంటే న్యూక్లియర్ ఫెసిలిటీస్ అంతం చేస్తా అన్నాడు. అని ఎప్పుడు అటాక్ చేశాడు? సండే, అంటే 22nd మార్నింగ్ అటాక్ స్టార్ట్ అయింది. అంటే ఈ 9 daysలో ఇరాన్ కామ్ డౌన్ ఉంటుందా?
ఇరాన్కి అర్థమవుతలేదా? మనకే అర్థమైనప్పుడు. సో ఇరాన్కు ఆ సమాచారం ఉండదా అమెరికా అటాక్ చేస్తుంది అని? నాగేశ్వర్ లాంటి వాడికి అర్థమయ్యి 5 పాసిబిలిటీస్ ఏంటి అని మనం సాటర్డే మాట్లాడుకున్నప్పుడు 5 పాసిబిలిటీస్ ఉంటాయి ట్రంప్ ఎందుకు సంకోచిస్తున్నాడు అని. అందులో 5వ పాసిబిలిటీగా నేను చెప్పింది, ఇరాన్ను భ్రమల్లో పెట్టి అటాక్ చేయడం ఒక లక్ష్యం అయి ఉంటుంది. ఇరాన్ ఏమో ట్రంప్ దాడి చెయ్యడు అనే భావనలో ఉంటే ఈలోగా వచ్చి ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని అటాక్ చేయవచ్చు అని 5వ పాసిబిలిటీగా నాగేశ్వరే చెప్పగలిగినప్పుడు ఇరాన్కి అర్థం కాదా? అందువల్ల ఇరాన్ ముందుగానే ఇక్కడ నుంచి కీలకమైన న్యూక్లియర్ అసెట్స్ను మరో రహస్య స్థావరానికి తరలించింది అని కొంతమంది ఎక్స్పర్ట్స్ భావన. అందువల్ల ఫోర్డో న్యూక్లియర్ సైట్ ఈవెన్ శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా కూడా ఇంటర్నేషనల్ మీడియా చెప్పేది ఏంటంటే ఈవెన్ 19th రోజే, అంటే 22nd మన ఇండియన్ టైం 22nd అటాక్ జరిగింది, 19th రోజు 20th రోజు కూడా ఫోర్డో న్యూక్లియర్ సైట్ మధ్య ట్రక్స్ మూమెంట్, ఫోర్డో న్యూక్లియర్ సైట్లోకి అనేక ట్రక్స్ వెళ్ళాయి. ఈవెన్ 1 kilometer డిస్టెన్స్లో కూడా ట్రక్స్ కనిపించినట్లు శాటిలైట్ ఇమేజెస్ చెప్తున్నాయి. అంటే ఫోర్డో న్యూక్లియర్ సైట్లోకి సాధారణంగా ఉండే యాక్టివిటీ కన్నా ఎక్కువ యాక్టివిటీ ట్రక్ మూమెంట్ ఉంది అని. దీన్ని బట్టి అంచనా ఏంటంటే బహుశా ఇరాన్ కీలకమైన సెంట్రిఫ్యూజెస్ అంటారు, అంటే ఈ న్యూక్లియర్ ప్రాసెస్లో వాడేది, అలాగే ఎన్రిచ్డ్ యురేనియం 60% వరకు ఎన్రిచ్ చేసిన యురేనియంను ఇతర ప్లేస్లకు తరలించింది అని. సో 60% ఆఫ్ శుద్ధి చేసిన యురేనియంను ఇతర ప్లేస్లకు గనక ఇరాన్ తరలించి ఉంటే అమెరికా చెప్పిన లక్ష్యం నెరవేరదు. ఎందుకంటే దాన్ని మరో రహస్య స్థావరంలో మళ్ళీ ఎన్రిచ్మెంట్కు, వెపన్ గ్రేడ్ ఎన్రిచ్మెంట్కు పోవచ్చు. ఈసారి అయితే ఇరాన్ ఇక చర్చలకు కూడా అవకాశం లేదంటుంది. ఇప్పుడు అమెరికా దాడి తర్వాత ఇరాన్ ఇక అణుబాంబు తయారీ గతంలో అటువైపు వెళ్ళకపోయినా ఇప్పుడు ఖచ్చితంగా వెళ్తుంది. ఎందుకంటే ఇరాన్కి అర్థమైంది అణుబాంబు ఉంటే తనను ముట్టుకోరని. ఎందుకంటే నార్త్ కొరియాను ముట్టుకుంటలేడు కదా. కిమ్ పైన ఇంత మాట్లాడినా సింగపూర్కి వెళ్ళి కిమ్తో కరచాలనం చేశాడు ట్రంప్ తప్ప మాట్లాడతలేడు కదా. పాకిస్తాన్ విషయంలో అసీం మునీర్కి ఎక్కలేని గౌరవం ఇచ్చాడు కదా. సో నార్త్ కొరియా పాకిస్తాన్ల అనుభవం చూశాక ఇరాన్కి ఏమనిపిస్తుంది, నా దగ్గర కూడా అణుబాంబులు ఉంటే అమెరికా జోలికి రాదు అని. అంతకుముందు అణుబాంబులు తయారు చేశారు అని అమెరికా చేసే ప్రయత్నంలో ఉన్నారని అమెరికా అంది, మేము చేయడం లేదని ఇరాన్ అంది. నేను అమెరికా వాదన ఇరాన్ వాదన దేన్ని ధృవీకరించడం లేదు. కానీ ఒకవేళ గతంలో చేయకపోయినా ఇప్పుడు మాత్రం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇంతదాకా జనక వాళ్ళకి అనుభవం కనబడుతుంది కదా. అంటే ట్రంప్ యాక్షన్స్ లక్ష్యాన్ని సాధించకపోగా అపోజిట్ రిజల్ట్ ఇస్తుంది. అంటే ఇరాన్ అణుబాంబు తయారు చేయకుండా ఆపుతానని దాడి చేసింది, వాస్తవంగా ఇరాన్ అణుబాంబు తయారీకి కారణమవుతుంది. ప్రెసిడెంట్ ఒబామా ఉన్నప్పుడు ఇరాన్తో కుదుర్చుకున్న న్యూక్లియర్ డీల్ వల్ల ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం ఆగింది. వాస్తవానికి ట్రంప్ ఆ న్యూక్లియర్ డీల్ నుంచి ఏకపక్షంగా వైదొలిగిన తర్వాతనే ఇరాన్ న్యూక్లియర్ యురేనియం ఎన్రిచ్మెంట్ 60% వరకు పెంచింది. అందువల్ల ఇప్పుడు ఈ దాడితో ఇక ఇరాన్ ఎవరి మాట వినే ప్రసక్తే ఉండదు. అందుకే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఎన్పిటిలో కూడా మేము ఉండము అంటుంది. అంటే ఎన్పిటిలో కూడా ఉండకపోతే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇన్స్పెక్షన్ ఉండవు, ఆబ్లిగేషన్లు ఉండవు. అంటే ఐఏఈఏ ఇన్స్పెక్షన్ ఉండగానే ఇరాన్ సీక్రెట్గా న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడానికి వెళ్తే ఇప్పుడు ఐఏఈ ఇన్స్పెక్షన్ లేకపోతే ఇంకా ప్రాబ్లం లేదు కదా. ఈలోగా మాజీ ప్రెసిడెంట్, రష్యన్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబరు, ప్రెసిడెంట్ పుటిన్కు సన్నిహితుడైనటువంటి డిమిట్రీ మెద్వెదేవ్ అయితే అనేక దేశాలు ఇరాన్కు న్యూక్లియర్ ఆయుధాలు ఇస్తుంది అని కూడా వ్యాఖ్యానించాడు. అందువల్ల ఇప్పుడు ట్రంప్ ఏ లక్ష్యం సాధించినట్లు, ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఏమైనా బ్రేక్ చేశాడా, ఇంకా వాస్తవానికి పెంచడమే కాదు, దీని ఇంప్లికేషన్స్ ఏంటంటే ఒకటి, ట్రంప్ను ఇక ఎవరు నమ్మరు. ఎందుకంటే ట్రంప్ ఒకవైపు 6 రౌండ్లు చర్చలు జరుగుతుండగా ఇరాన్ పైన అటాక్ చేశాడు. ఇరాన్ అమెరికా పైన ఏ దాడి చేయలేదు. ఇరాన్ పైన ఇజ్రాయిల్ దాడి మొదలుపెట్టింది June 13th. అంతకుముందు మీకు ఇరాన్ అటాక్ చేసిన ప్రొవొకేషన్ కూడా లేదు, కానీ ఇజ్రాయిల్ మొదలుపెట్టింది. మొదలుపెట్టినాక అమెరికన్ ఫారిన్ మినిస్టర్ మార్క్ రూబియో ఏమన్నాడు,
ఇరాన్ నేను వార్నింగ్ ఇస్తున్నాం, ఈ దాడిలో మాకు సంబంధం లేదు, ఇది ఇజ్రాయిల్ మాత్రమే జరిపింది. ఇరాన్ కానీ అమెరికన్ స్థావరాలను అటాక్ చేస్తే బీభత్సంగా అటాక్ చేస్తామని. కానీ ఇరాన్ అమెరికా స్థావరాలను అటాక్ చేయలేదు, ఓన్లీ ఇజ్రాయిల్ పైన అటాక్ చేసింది. అయినా అమెరికా ఎలాంటి ప్రొవొకేషన్ లేకుండా ఎక్కడ అమెరికా పైన ఇరాన్ అటాక్ చేయలేదు, వెళ్ళి ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని ధ్వంసం చేసింది. ఇక ఒకవైపు చర్చలు జరుగుతుండగా ఎన్పిటిలో మెంబర్గా ఉన్న అమెరికా అసెట్స్ పైన అటాక్ చేయకపోయినా అమెరికా దాడి చేసిన తర్వాత ప్రపంచంలో ఎవరైనా ట్రంప్ మాటల్ని ఇక నమ్ముతారా? సో ఇట్ హాస్ కూడా ఈవెన్ రేపు రష్యా యుక్రెయిన్ వారు కూడా ఇది ఇంప్లికేషన్. రష్యా కూడా ట్రంప్ నమ్మదు ఇక, ఎందుకంటే ఇప్పుడు రేపు రష్యాను చర్చలకు పిలిస్తే రష్యా ఏమంటుంది, నిన్ను ఎట్లా నమ్మాలి నేను అంటుంది. అందువల్ల ఒక అగ్రరాజ్యం తన ఇంటర్నేషనల్ క్రెడిబిలిటీని ఫలంగా పెట్టుకుంది. రెండవది ఏమవుతుంది, స్మాలర్ కంట్రీస్ కూడా ఇక అర్థమవుతుంది మనము రక్షించుకోవాలంటే అణుబాంబే మార్గము అని. ఎందుకంటే ఉక్రెయిన్ అణ్వస్త్రాలు వదులుకుంది, రష్యా దాడి చేసింది. నార్త్ కొరియా అణ్వస్త్రాలు కలిగి ఉన్నది, ట్రంప్ ముట్టుకోవడం లేదు. అసలు ఈ మధ్య అమెరికా అసలు ఉత్తర కొరియా గురించి మాట్లాడతలేదు. అలాగే మీకు పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. 4 రోజులు యుద్ధం చేసి భారతదేశం సుపీరియారిటీ సాధించడంతోనే అమెరికా రంగంలో దిగింది. ఇవన్నీ చూసినాక స్మాలర్ కంట్రీస్కి ఏమైనా ఇన్సెంటివ్, మనం కూడా అణ్వాయుధాలు తయారు చేస్తే తప్ప మార్గం లేదు అని. ఇది అణ్వస్త్ర వ్యాప్తికి కారణమవుతుంది. మీరు చూస్తూ ఉండండి, అమెరికా చర్యల వల్ల అణ్వస్త్రాలు పెరగటానికి అవకాశం ఉంటుంది. పోనీ ఇక్కడితో ఆగుతారా అంటే ఇప్పుడు ఏమంటోంది, రెజీమ్ చేంజ్ అని ఇజ్రాయెల్ అంటుంది. అంటే ఇరాన్లో ఉన్న అయతుల్లా అలీ ఖమైనీ నాయకత్వంలోని అధికార వ్యవస్థలు ధ్వంసం చేస్తాం. అమెరికా అంటుంది అది మా లక్ష్యం కాదు అంటుంది. కానీ ఇప్పుడు అమెరికాను ఎవడు నమ్మే పరిస్థితిలో ఇరాన్ లేదు, ప్రపంచం లేదు. ఇప్పుడు రేపు గనక ఇరాన్లో ఉన్న ప్రభుత్వాన్ని కూడా అధికార వ్యవస్థల్ని కూడా రెజీమ్ చేంజ్ పేరిట మారుస్తే ఏం జరుగుతుంది? ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగింది? అల్ ఖైదాను అంతం చేస్తాం, తాలిబాన్లను ఓడిస్తామంటూ అమెరికా యుద్ధం చేసి 20 ఏళ్ళ తర్వాత తాలిబాన్కి అధికారాన్ని ఇచ్చి అమెరికా తోకముడుచుకుని వెళ్ళిపోయింది. గతంలో వియత్నాం లాంటి చిన్న దేశం పైన యుద్ధం చేసి అమెరికా ఏమైంది, అవమానాలు ఎదుర్కొని వెళ్ళిపోయింది. మీకు ఇరాక్లో సద్దాం హుస్సేన్ చంపేసి 2011లో లిబియాలో కల్నల్ గడఫీని చంపేసింది. ఇప్పటి వరకు ఇరాక్, లిబియాలో రావణ కాష్టంగా రగులుతూనే ఉన్నాయి. అందువల్ల అమెరికా ఇలా రెజీమ్ చేంజ్తో ఇంటర్వ్యూన్ చేసిన ప్రతి దేశము మీకు అరాచక శక్తులకు కారణమైంది. ఇరాక్లోనైతే సద్దాం హుస్సేన్ అంతం చేశాక ఐసిస్ పుట్టి అమెరికాకు నిద్రపట్టనివ్వలేదు. సో ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా. ఇప్పుడు సిరియాలో బషర్ ప్రభుత్వం పడిపోయాక అల్ ఖైదా మాజీ ఫైటర్ ప్రెసిడెంట్ అయ్యాడు. అందువల్ల అమెరికాకు అర్థం కావాల్సింది, ఒక మార్క్ రూబీ అంటాడు, ద వరల్డ్ ఈజ్ మోర్ సేఫర్ అండ్ స్టేబుల్ దాన్ 24 hours ago. 24 గంటల కన్నా ముందు అమెరికా మరింత సురక్షితంగా ఉంది, భద్రంగా ఉంది అని. ఎక్కడ ఇదే మాట ఇరాక్లో చెప్పారు, ఇదే మాట ఆఫ్ఘనిస్తాన్లో చెప్పారు, ఇదే మాట ఇరాన్లో చెప్తున్నారు. కానీ ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ అనుభవం మనకి ఏం చెప్తుంది? అందువల్ల ఏ లక్ష్యాన్ని ఇది సాధించింది అనేది చరిత్ర చెప్తుంది. ఇవాళ మీకు ఇమ్మీడియట్గా ఇరాన్ కొంత నష్టమైతే, భారీ నష్టాన్ని అయితే చవిచూసింది. తర్వాత ఏం జరుగుతుంది అనేది క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది.